నేటి రాశి ఫలాలు కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఒడిదుడుకులనేవి అధికమవుతాయి. ఇంట బయట బాధ్యతలు మరింత చికాకుపరుస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తున్నందున నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో స్వల్ప నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అపాత్ర దానం చేయడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఎవరైతే ఉద్యోగం ఒక చోటు నుండి మరో చోటికి మార్చాలనుకుంటున్నారో వారు ఈరోజు ఆ పనిని మానుకోవడమే మేలు చేస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి మంచి చెడు విచారిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే నూతన గృహాన్ని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారు ఆ ప్రయత్నాలు మానుకోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కొన్ని కార్యక్రమాలు మరింత జాప్యం అనేది కలుగుతుంది. ప్రయాణాలు కొనసాగించాలా వద్దా అన్న సంశయంలో పడతారు. కానీ ఈరోజు వాయిదా వేసుకోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక బంధువర్గంతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రమతో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు సాగడం మీకు చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది. అలాగే మిత్రులు వ్యతిరేక వర్గంగా మారే అవకాశం ఉన్నందున మాట తూలకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రాబడి అనేది మొత్తంగా చూసుకుంటే ఈరోజు కుంభరాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. అవసరాలకు డబ్బు సమకూరక ఇబ్బంది పడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చికాకులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారు చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. అలాగే కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఐటీ రంగం వారు ఉన్నారో వారు చేసిన తప్పిదాల వలన ప్రాజెక్టులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి నష్టం అనేది ఎదురవుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు మరింతగా ఒత్తిడిలకు లోనవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కొత్త సమస్యలు ఎదురవ్వచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.